హాయ్ ఫ్రెండ్స్! 'యక్షిని' వెబ్ సీరీస్ 4, 5 డేస్ నుంచి మనకు హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల రివ్యూ అయితే చేయలేకపోయాను టైంకి. ఇంకా సినిమాలకు ధీటుగా వెబ్ సీరీస్‌లు అయితే ఈ రోజుల్లో ఆడియన్స్‌నైతే విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అటు కంటెంట్ విషయంలోనూ, ఇటు క్వాలిటీ విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నాయని చెప్పొచ్చు. అలా రీసెంట్‌గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన వెబ్ సీరీసే 'యక్షిని'. పురాణాల్లో మాత్రమే కనిపించే ఈ యక్షిని పాత్రను ఈ వెబ్ సీరీస్‌లో ఎలా చూయించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వస్తే హీరోయిన్ వేదిక ఒక యక్షిని. శాపం కారణంగా తన లోకానికి వెళ్ళకుండా భూమిపైనే ఉండాల్సి వస్తుంది తను. 100 మంది పురుషులను అనుభవించి చంపిన తర్వాతనే శాప విముక్తి కలిగి తన లోకానికి తిరిగి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం కొన్ని సినిమాల్లో ఆల్రెడీ ఇంతకుముందు చూసున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక 'జగదక వీరుడు అతిలోక సుందరి' తీసుకున్నా గూడా, 'అల్లరి నరేష్' సినిమా అయినటువంటి 'యముడికి మొగుడు' సినిమా తీసుకున్నా గూడా ఇలాంటి కోవలోకే వస్తాయి. కాకపోతే ఆ సినిమాల్లో హీరోయిన్స్ దేవతలు కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్‌నైతే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో, ఈ సినిమా సంగతి విషయానికొస్తే వేదిక ఒక యక్షిని. తను 100 మందిని చంపాలి గాబట్టి ఖచ్చితంగా తనకు నెగెటివ్ క్యారెక్టరే పడింది. చాలా వరకు నెగెటివ్‌గా ఉంటూనే ఎంతో కొంత పాజిటివ్ క్యారెక్టర్‌నైతే 2 కలగలిపి ఈ క్యారెక్టర్‌నైతే తనకు ఉంటుందని జెప్పొచ్చు. ఇంకా సీరీస్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆల్రెడీ 98 మందిని చంపినట్టు చూయిస్తారు ఆ సీరీస్‌లో. ఇంకా సీరీస్ స్టార్ట్ అవ్వడంతోనే 99వ వ్యక్తిని చంపేసి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత 100వ వ్యక్తి ఎవరు, తనను ఎలా పడేసి 100వ వ్యక్తిని చంపాలనుకుంటుంది, వేయాల్సిన ఎత్తుగడలేంటి, ఇంకా ఇదే ఇంకా మిగిలిన స్టోరీ. ఇంకా 100వ వ్యక్తి గూడా శుద్ధ బ్రహ్మచారి అయి ఉండాలి. ఇంతకుముందు ఏ అమ్మాయితో గూడా అఫైర్స్ అనేది పెట్టుకొని ఉండకూడదు. ఈ ప్రయత్నంలో 100వ వ్యక్తిని చెప్పకుండా మహంకాల్ ఎందుకు అడ్డుపడతాడు? మంచులక్ష్మి పాత్ర ఏమిటి? అసలు ఈ యక్షినికి, మహంకాల్‌కి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం సీరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా హీరోయిన్ వేదిక సంగతికొస్తే తెలుగులో చేసి చాలా సంవత్సరాలయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ సినిమా వచ్చేసి అప్పుడెప్పుడో 2009లో నారా రోహిత్‌తో తీసిన 'బాణం' మూవీలో ఫస్ట్ సినిమా అయితే తను తెలుగులో నటించడం జరిగింది. దాని తర్వాత 'లారెన్స్' కాంచన సీరీస్ అయినటువంటి 'మునిలో' గూడా తను చేయడం జరిగింది. సో, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే తను తెలుగులో అయితే నటించడం జరిగింది. కానీ 2009లో తను ఎలాగైతే ఉందో ఇప్పటికి గూడా తన ఫిజిక్ పరంగా అయినా, గ్లామర్ పరంగా అయినా ఇప్పటికి గూడా తాను అలాగే మెయింటైనింగ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. తన గ్లామర్‌ని డైరెక్టర్ చాలా బాగా ఉపయోగించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఒకవైపు గ్లామర్‌తో కట్టి పడేస్తూనే, ఇంకోవైపు అవసరమైనప్పుడల్లా మనల్ని భయపెట్టే ప్రయత్నం అయితే చేసింది. ఈ పాత్రకు వేదిక అయితే 100% జస్టిఫై చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకా మహంకాల్ క్యారెక్టర్‌గా నటించిన అజయ్ 100 వ్యక్తిని చెప్పకుండా ఆయన వేసే ఎత్తుగడలు ఎలా ఉంటాయనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సీరీస్‌లో కొంచెం అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా చేసే క్యారెక్టర్ అజయ్‌ది. చాలా బాగా చేశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచులక్ష్మి విషయానికొస్తే 2 విభిన్నమైన పాత్రల్లో తనైతే నటించింది. అటు నెగెటివ్‌గా, ఇటు పాజిటివ్‌గా గూడా తను నటించింది. నెగెటివ్ క్యారెక్టర్ చేయడం తనకు కొత్తేం గాదు. చాలా ఈజీగా అనేది చేస్తుంది. తన క్యారెక్టర్ గూడా బయట కొంచెం అలాగే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా నెగెటివ్ క్యారెక్టర్ అయితే చేస్తుంది. తనని ఇంకొంచెం బాగా వాడుకుంటే ఇంకా బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా 100వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాహుల్ విజయ్ ఇంత తక్కువ సమయంలోనే తనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే దొరికింది ఈ సీరీస్‌లో. ఇంతమంది సీనియర్ యాక్టర్స్‌తో నటించడం అనేది చాలా గొప్ప విషయం. తనకి మంచి క్యారెక్టర్ పడింది. అలాగే తన క్యారెక్టర్‌కి 100% జస్టిఫై అయితే చేశాడు రాహుల్ విజయ్. ఒక అమాయకపు భర్త ఎలా ఉండాలో చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడని చెప్పుకోవచ్చు. అయితే సీరీస్ స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు గానీ, ఎపిసోడ్స్ గడుస్తున్న కొద్దీ స్టోరీ అయితే నార్మల్‌గా అయిపోయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. స్టోరీ అంత గ్రిప్పింగ్‌గా లేకపోవడంతో, ట్విస్టులు గూడా ఎక్కువ లేకపోవడంతో, ఆ స్టోరీ అయితే కొంచెం నార్మల్‌గానే ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది లాస్ట్‌కెళ్ళిన కొద్దీ. ఇంకొంచెం స్క్రీన్ ప్లే అలాగే స్టోరీ గూడా ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయేది. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ ఫ్రేమ్ తీసుకున్నా గూడా చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా సినిమాకి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగా మెయింటైన్ అయితే చేశారు. ఈ సీరీస్‌కొచ్చిన ప్రొడ్యూసర్స్ 'బాహుబలి' తీసిన ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారని చెప్పుకోవచ్చు. ఇంక ఈ సినిమాలో ప్లస్ వచ్చేసి వేదిక యాక్టింగ్ అండ్ గ్లామర్. ఇటు గ్లామర్‌తోనూ, ఇటు యాక్టింగ్ తోటి చాలా బాగా మేనేజ్ అయితే చేసింది వేదిక. అదేవిధంగా ఇటు అజయ్ చూసుకున్నా, మంచులక్ష్మి చూసుకుంటా, ఇటు రాహుల్ విజయ్ చూసుకున్నా చాలా బాగా వాళ్ళకిచ్చిన పాత్రల్లో చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు. వీళ్ళ క్యారెక్టర్స్ ఎక్కువ సేపు ఉండడం వల్ల
వీళ్ళు చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇంకో ప్లేస్ వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ సిరీస్ స్టార్ట్ చేయడం అయితే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ లో అసలు అజయ్‌కి వేదికకున్న సంబంధం ఏంటి? అసలు వేదిక భూమిపైకి రావాల్సిన కారణాలు ఏంటి? అసలు ఏం జరిగింది? అన్న విషయాలు ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్‌లో చూపించడం అనేది జరిగింది. ఆ స్టోరీనైతే కొంచెం రివీల్ అనేది చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అదే విధంగా వీఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ లేకున్నా ఒక ఓటీటీలో ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా బాగా మేనేజ్ చేశారు. ఎందుకంటే ఇది ఒక సినిమా కాదు కాబట్టి ఎంత పడితే అంత బడ్జెట్ పెట్టలేం కాబట్టి ఒక ఓటీటీకి ఎంతవరకు ఉంచి మేనేజ్ చేయాలో సో అంతవరకే అయితే పెట్టి మేనేజ్ అనేది చేశారు. ఓటీటీ కాబట్టి మరి ఎక్కువ కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇంకా మైనస్ విషయానికొస్తే స్టోరీలో చివరి వరకి గ్రిప్పింగ్ ఎక్కువగా లేకపోవడం, అదే విధంగా ట్విస్టులు కూడా మనకెక్కువ లేకపోవడం కూడా అదొక మైనస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియో అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరామ్ సైనింగ్ ఆఫ్.